అవునండి, అందుకే ఒకసారి అది ఎక్సైజ్ ఎక్కి కూడా ఎవరికి తెలుసు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ప్రతి వార్డులోని ప్రజల కష్టాలు లిస్టు పెరుగుతుంది తప్ప ఎక్కడా తీర్చినట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలుగా మేము చేశామని చెప్పింది ఒక్కటి కూడా ఏ గడపలోని మాకు కనిపించలా. మన పక్కన 4వ వార్డు కాకినాడలో అతి మంచి వార్డుగా డెవలప్మెంట్కి ఉన్న వార్డుగా మున్సిపల్ అధికారులు చెప్పుకున్న వార్డులో పాకలు దాని నిండా ఉంటుంది నిరుద్యోగులు. వీళ్ళందరూ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ మున్సిపాలిటీ ద్వారా కానీ ఎలాంటి విధమైన లబ్ధి లేకపోవడం అనేది దురదృష్టకరం. కుర్రవాడు ఉప్పరి కులంలో పుట్టి కులవృత్తిగా పని దొరక్క మెకానిక్ పని చేసుకున్నా కూడా పని చేసుకోలేని ఇబ్బంది పరిస్థితి. వీళ్ళందరికీ కూడా చిరు వ్యాపారులకు తొట్టి వాళ్ళు ఇస్తున్నామని చెప్పిన మున్సిపాలిటీ ఇలాంటి కుర్రలు కనిపించకపోవడం చాలా శోచనీయం. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మెకానిక్ షెడ్లు కావచ్చు, షాపు పెట్టుకోవడానికి కావచ్చు, కిరాణా కొట్లు పెట్టుకోవడానికి కావచ్చు, బళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళు ఇస్తున్న బళ్ళు వెంటనే అర్హులందరికీ యువకులకు ఇవ్వాలని, ఇవ్వకపోతే వీళ్ళందరికీ నిరుద్యోగ బిజిస్తాన్ని మోసం చేసిన ప్రభుత్వం, అలాగే వీళ్ళకి ఇస్తున్న బీసీ కార్పొరేషన్ ద్వారా ఇస్తానన్నవి మున్సిపాలిటీ అధికారులు ఇచ్చేవన్నీ కూడా మోసమే. మోసపూరిత వాగ్దానాలు చేయకండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ లాంటి యువకుల కోసం పోరాడుతుంది. వచ్చే బడ్జెట్లో నిరుద్యోగ భృతి అందరికీ అందకపోతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రకటిస్తామని చెప్పి మొన్న బడ్జెట్ ముందే ఉత్తరం రాయడం జరిగింది. వీళ్ళు ఒక్కసారి చెప్తున్నాం, రానున్న రోజుల్లో వీళ్ళందరి కోసం పోరాడతామని చెప్పేసి కార్యక్రమం 4వ డివిజన్లో చేయడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గతంలో ఈ వార్డులన్నీ పర్యటించినప్పుడు అధికారంలో రాకముందు ఎమ్మెల్యేగా నెగ్గకముందు కూడా చాలా వాగ్దానాలు చేసేటంటే ఇక్కడికి వచ్చి మీకు ఉన్న పాకలన్నీ తీయించేసి అధికారంలో రాగానే ఇల్లు కట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగిందని ఇక్కడ స్థానికులందరూ చెప్పడం జరిగింది. మేము కోరుకునేదోటే మీ నాయకుడితో పాటు మీరు కూడా ప్రజలను మోసం చేసే విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ తెచ్చానని గొప్పలు చెప్పుకోకుండా వీళ్ళకున్న ఇబ్బందుల్ని అలాగే వీళ్ళలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా మీరు ఉపాధి కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్న 4వ డివిజన్లో ఉన్న కనీసం 130-140 పాకలన్నింటినీ కూడా మీరు హౌసింగ్ బోర్డు ద్వారా పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.